కాకినాడ బియ్యం తరలింపు వ్యవహారంలో త్వరగా విచారణ వేగవంతం చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ సెకీ ఒప్పందంతో విదేశాల్లో కూడా మన పరువు పోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద అమెరికాలో మోపిన అభియోగాన్ని దేశద్రోహం కింద చూడాలని, పాత్రదారుల మీద దేశద్రోహం కేసు పెట్టాలని కూడా డొక్కా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బియ్యం కుంభకోణం పవన్ కళ్యాణ్ గారు, నాదన్ మనోహర్ గారు వాళ్ళు కాకినాడ పోర్టును విజిట్ చేయటం, దాని ద్వారా 1 కోటి టన్నుల బియ్యం అక్రమంగా పేద ప్రజలు తినే బియ్యాన్ని వాళ్ళు అక్రమంగా తరలించి దోచుకున్న పరిస్థితిని, ఆ దోచుకోవడాన్ని మనం చూసాం. అంతకుముందు సారా కుంభకోణం, మద్యం చీప్ లిక్కర్ అమ్మి పేద ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా వాళ్ళ డబ్బులు దోచుకోవటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసిన పరిస్థితిని మనం చూసాం. సరే దేశంలో ఉంటే సరే ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉంది, ఈ ఇంట్లో కాదు డబ్బు, ఆ డబ్బు ఆ ఇంట్లో డబ్బు ఉంది అనుకోవచ్చు. మన పరువు విదేశాల్లో కూడా విదేశీ ఇన్వెస్టర్ల డబ్బులు కూడా దోచుకుంటే అది మన జాతి పరువు పోయినట్లు లెక్క. నేను అందువల్ల సెకీ ఒప్పందం